మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఒక G+1 హౌస్ అనేది రోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. ఇంటీరియర్ పరంగా గానీ అండ్ కన్స్ట్రక్షన్ పరంగా గానీ చాలా బాగుంది హౌస్ అనేది. సో ఎవరైనా రెంట్‌కి ఇచ్చుకుందామని చెప్పి చూస్తుంటే గనుక వాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇది. ఈ వీడియోలో నేను మీకు ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, అసలు మనకి ఇల్లు అనేది ఎక్కడుంది, లోపల వర్క్ అనేది ఏ విధంగా చేయించారు, ఇలా అన్నీ కూడా చెప్తాను. సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి. సో ఇది వచ్చేసరికి ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది 2 అంతస్తులు అయితే ఉంటుంది. బయట కొంచెం ప్లేస్ గార్డెన్ మాదిరిగా అయితే వదిలేశారు, గార్డెన్ ఏరియా కింద. అండ్ 2 గేట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి. ఒకటి కార్లు వెళ్ళడం కోసం, ఇంకోటి నార్మల్ మనం వెళ్ళడం కోసం 2 గేట్స్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా పార్కింగ్ స్పేసే ఫ్రెండ్స్. ఇది 2 కాలమ్స్ అయితే వచ్చే పార్కింగ్ ఏరియాలో 2 పిల్లర్లు అయితే రావడం జరిగింది. అండ్ లెంత్ కూడా ఇది ఆల్మోస్ట్ ఒక 20 ఫీట్ లెంత్ ఉన్నట్లుగా అయితే వచ్చింది. అండ్ విడ్త్ చూసుకున్నట్లయితే కనుక ఒక 10 ఫీట్ విడ్త్ అయితే ఉంటుంది ఇది. మెట్లు కూడా ఒక 6 అడుగులు వెడల్పు తీసుకున్నారు. మెట్ల పక్కన కూడా ప్లేస్ అనేది ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు, ఏదైనా వెహికల్స్ అట్లాంటివి వాష్ చేసుకుంటాం కదా దాని గురించి. ఇంటి చుట్టూరు కూడా మినిమం 2 ఫీట్ సెట్ బ్యాక్ అయితే మెయింటైన్ చేశారు వీళ్ళు. అండ్ నార్త్ సైడ్ వచ్చేసరికి 3.5 ఫీట్ అయితే వదిలేశారు. టోటల్ కొలతలు కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి. 26.8 × 60 కొలతలతో అయితే వస్తుంది. అంటే 178 గజాలు వస్తుంది మొత్తం అంతా కూడా. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 3.7 సెంట్స్ ఉంటుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 22.3 అంకణాస్ అయితే ఉంటుంది. కట్టుబడి 45 అంకణాస్ అయితే వస్తుంది. మెయిన్ డోర్ తీసుకుని ఇలా లోపల రాగానే పెద్దగా మంచిగా హాల్ అయితే కనబడుతుంది చూడండి. ఎదురుగా ఒక టీవీ యూనిట్ తీసుకున్నారు. టాప్లో అంతా కూడా ఫాల్ సీలింగే. ఇది జిప్సమ్ సీలింగ్ ఇది. అండ్ ఈ హాల్లో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే 2 విండోస్ అయితే వచ్చాయి ఇక్కడ. విండోస్ కూడా పెద్దవి ఇచ్చారు. నార్మల్ చిన్న చిన్న సైజ్ అట్లా కాకుండా కొంచెం పెద్ద సైజ్ అయితే ఇచ్చారు. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం పదండి. రూమ్ కూడా పెద్దగానే వచ్చాయి. ఇది వచ్చేసరికి 13 × 12 సైజ్ రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది. రూమ్స్ 2 కూడా పెద్దగానే వచ్చాయి. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే వార్డ్రోబ్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టోన్ ఫినిషింగ్ లుక్లో తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ. ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను. అండ్ అంతకన్నా ముందు అసలు ఎక్కడుంది ఏంటి అని కూడా చెప్తున్నాను చూసుకోండి. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది. నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక ధనలక్ష్మీపురం ఏరియాకి అయితే వస్తుంది ఇది. సో మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. ఆ రోడ్ ఎక్కినట్లయితే కనుక మీకు మహా అయితే ఒక 10 to 15 మినిట్స్లో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి అయితే మీరు వెళ్ళొచ్చు. అండ్ అలాగే మనకి ఏంటంటే దగ్గరలో స్కూల్స్ అయితే ఉంటే నారాయణ, శ్రీ చైతన్య ఇలాంటి స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ ఇలాంటి ప్రతి దానికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంది. సూపర్ మార్కెట్ కూడా పక్కనే. సో ఈ బెడ్రూమ్కి ఏంటంటే ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఫ్రంట్ కొంచెం ప్లేస్ వదిలేసి డ్రెస్సింగ్ యూనిట్ కింద అయితే తీసుకున్నారు ఇక్కడ, డ్రెస్సింగ్ ఏరియా మాదిరిగాని. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా బాగుంది, స్టోరేజ్ వచ్చింది. అండ్ అట్లాగే మనకి మెయిన్ ఏంటంటే లుక్ వైజ్కి కూడా చాలా బాగుంది ఇది. అండ్ యూస్ చేసిన ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ ఐటమ్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇందులో యూస్ చేసిన ప్రతి ఐటమ్ కూడా టోటల్ మొత్తం అంటే కమోడ్స్ కానీ ట్యాప్స్ మొత్తం అన్నీ ఇవి ఒకసారి మీకు అవి కూడా చూపిస్తాను చూసుకోండి. గ్లోసెరా, జాగ్వార్ సెరా ఇలాంటివన్నీ కూడా మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు. సో ఇదిగోండి, ఇది గ్లోసెరాకి సంబంధించింది, ఇవి జాగ్వార్ సంబంధించిన ట్యాప్స్. ఇవి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు. ఇందులోనే కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారు. 2 రూమ్స్ అయితే వస్తున్నాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లోని. పైన కూడా మీకు చూపిస్తాను. అంటే కింద ఒకలా చేశారు, పైన ఇంకొకలా అయితే ఉంటుంది. ఇంటీరియర్ మార్చారు పైన, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది టీవీ యూనిట్. ఇది ఆ టాప్లో గ్లాస్ ఫ్రేమింగ్ చూడండి, దాని మీద డిజైన్ కానీ అంతా కూడా డిఫరెంట్గా ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇందులో ఇలా ప్లెయిన్గా వదిలేకుండా గోల్డ్ స్ట్రిప్స్ యూజ్ చేశారు, అందుకే ఇంకొంచెం లుక్ బాగా కనబడుతుంది ఇది గోల్డ్ స్ట్రిప్స్ యూజ్ చేయడం వల్ల. అండ్ ఈ నాబ్స్ కూడా బాగున్నాయి. హ్యాండిల్స్ కూడా చిన్నవి తీసుకున్నారు చూడండి, పెద్దవి కాకుండా చిన్నవి ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఇక్కడ మనం చూస్తుంది. ఇది 12 × 11 సైజులు అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ దానిలానే ఇచ్చారు. సేమ్ ఆ బెడ్రూమ్ ఎట్లా ఉంది అలాగే ఉంది ఇది కూడా, కాకపోతే వార్డ్రోబ్ డిజైన్ మారింది. కిందంతా కూడా ఓపెనబుల్ డోర్స్తో తీసుకున్నారు. మోడల్ అయితే కొంచెం మారింది అంతే. అండ్ దీనికి కూడా సేమ్ దానికి చూసాం కదా అటాచ్డ్ బాత్రూమ్, డ్రెస్సింగ్ టేబుల్ అలాగే తీసుకున్నారు ఈ పక్కన కూడా.
ఒకసారి నార్మల్గా చూపిస్తున్నాను మీకు, చూసుకోండి. అండ్ ఈ బాత్రూమ్ కూడా 4.5 ఇంటూ 7.5 సైజ్ బాత్రూమే ఇక్కడ మనం చూస్తుంది. స్విచ్చెస్ అన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్. ఇదిగోండి, కంప్లీట్ మొత్తం లెగ్రాండ్ కంపెనీవే. సేమ్ ఆ బాత్రూమ్ ఎలా ఉంది యాజ్ ఇట్ ఈజ్ ఉంది ఇది కూడా. అండ్ టైల్స్ కూడా బాత్రూమ్స్లో వీళ్ళు యూజ్ చేసినవన్నీ కూడా 2x4 సైజ్ టైల్స్ ఇవి. అండ్ కంప్లీట్ ఇచ్చేసారు, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కింద ఫ్లోర్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు మొత్తం టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు. సో పదండి ఒకసారి కిచెన్ చూద్దాము. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు నెల్లూరులో మంచి మంచి హౌసెస్ పెట్టండి అని చెప్పేసి. సో చాలా టైం పట్టింది, మేము చాలా లాంగ్ వెళ్ళి ఇట్లాంటి వీడియోస్ మంచి మంచి హౌసెస్ అనేవి మేము ముందు తీసుకొస్తున్నాము. సో తప్పకుండా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే, ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా డైనింగ్ ఏరియానే. ఇది 12 అడుగుల వరకు మనకి పొడవైతే ఉంటుంది, 10 అడుగులు వెడల్పుతో అయితే ఉంటుంది. ఇది 10x12 సైజ్ డైనింగ్ ఏరియా. ఆ కార్నర్లో పూజా మందిర్ కూడా ఇచ్చారు వీళ్ళు. మోడల్ బాగుంది డిఫరెంట్, కానీ ఆ సిఎన్సి కట్టెడ్ కానీ ఆ గ్లాస్ ఫ్రేమింగ్ మీద ప్రింటెడ్ డిజైన్ కానీ ఇదంతా కూడా బాగా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. అండ్ ఇది క్రాకరీ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్, చాలామంది కూర్చోవచ్చు. ఏదన్నా పూజ చేసే టైంలో మనకి ఇక్కడే కాబట్టి ఎక్కువ మంది కూర్చోడానికి కూడా అవకాశం అయితే ఉంది ఇక్కడ. పూజా రూమ్ టైప్ కాకుండా మందిర్ టైప్ బాగా ఇచ్చారు ఇక్కడ. అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది రియల్గా చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది మోడల్ అనేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ అయితే వచ్చేసింది. మొత్తం అంతా కూడా ఇది మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ట్రై చేయలేదు, ఒకటే ప్లెయిన్ లైట్ గ్రే కలర్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది. హ్యాండిల్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లో తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద స్టోరేజ్ ఇది టాండమ్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సారీ, నార్మల్ యాక్సెస్ ఇచ్చేసారు. అండ్ బాగున్నాయి, చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఇవి. ఇది బాటిల్ పుల్ ట్రాక్ ఇది. అండ్ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచి క్వాలిటీకి ఇది చేయించారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఒక విండో కూడా వచ్చింది, విండోని కూడా కవర్ చేశారు వీళ్ళు. ఇదిగోండి విండో తీసుకున్నారు, దాని కింద చిన్న ప్లాట్ఫామ్ మాదిరిగా ఇచ్చేసారు. ఇది కూడా ఏదో కబోర్డ్ మాదిరి కానీ. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఇవి. అండ్ చిమ్నీ పెట్టుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ వదిలేశారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఈ ట్యాప్స్ కూడా 360 డిగ్రీస్ రొటేట్ అయితే అవుతున్నాయి, జాగ్వార్ కంపెనీవే ఇవి కూడా. సో ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే చుట్టుపక్కల చాలా హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. నార్మల్గా తాగొచ్చు కూడా అవసరం అయితే కనుక, అంత బాగున్నాయి వాటర్ అనేవి. ఈశాన్యం వల్ల బోర్ కూడా తీసుకున్నారు, బోర్ వచ్చేసింది. అండ్ ఇదంతా వాష్ ఏరియా, వాటర్ బయటకు రాకుండా చిన్న గట్టు మాదిరి కూడా కట్టారు వీళ్ళు. అండ్ బాత్రూమ్ అయితే వచ్చింది ఒకటి అవుట్ సైడ్ ఇక్కడ. వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఇదిగోండి. అండ్ ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది. 3.5 ఇంటూ 6.5 సైజులో అయితే ఉంటుంది. బాత్రూమ్ పక్కన కూడా ప్లేస్ అయితే ఉంది. ఇది ఒక 6 అడుగుల ప్లేస్ అయితే వదిలేశారు ఫ్రెండ్స్ ఈ పక్కన. ఇదంతా ఒక 6 అడుగులు అయితే ఉంటుంది ఈస్ట్ సైడ్. దక్షిణం పక్కన అట్లాగే ఉత్తరం పక్కన చుట్టూరు, ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది వదిలేరు వీళ్ళు. సో పైకి కూడా చూపిస్తాను మీకు. పైన అయితే ఇంత టైం అయితే పెట్టి చూపించాను, కొంచెం ఫాస్ట్గా అయితే చూపించేస్తాను టైం అనేది వేస్ట్ చేయకుండానే. అండ్ ప్రైస్ కూడా మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా ఒకసారి ప్రైస్ కూడా చెప్తాను, ఒకసారి చూసుకోండి. దీని ప్రైస్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి 178 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు ఇది. దీని ప్రైస్ ఇలా G+1 హౌస్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు చెప్పడం అయితే కనుక 1,30,00,000 చెప్తున్నారు. 1,30,00,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డా అంటే ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా. సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ పెడతాను, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఒకరోజు ముందు కాంటాక్ట్ అవ్వండి. సో స్లోగా మనం పైకి అయితే వచ్చేసాము, ఫస్ట్ ఫ్లోర్కి. గ్రౌండ్ ఫ్లోర్ చూసాము, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇదంతా బాల్కనీ. అండ్ అక్కడ కూర్చోవచ్చు అవసరం అయితే కనుక. చిన్న ప్లాట్ఫామ్ మాదిరిగా కూడా చేయించారు వీళ్ళు, కూర్చోవచ్చు కూడా అక్కడ. అండ్ టైల్స్ కూడా ఇచ్చేసారు చూడండి. బయట మనకి నార్మల్ వాల్కేర్ టైప్ కాదు, టైల్స్ ఇచ్చేసారు వీళ్ళు. అండ్ ఇదిగోండి కింద చూసిన మాదిరిగానే ఉంది, కాకపోతే టీవీ యూనిట్ డిజైన్ మారింది ఇక్కడ. సేమ్ ఉంది హాల్ అనేది, టీవీ యూనిట్ డిజైన్ కొంచెం మారింది అంతే. సీలింగ్ డిజైన్స్ కూడా మారాయి. అండ్ ఇది కూడా చూపిస్తున్నాను చూడండి రూమ్ అనేది. ఇది చెప్పులు పెట్టుకోవడం కోసం ఇది.
ఇక్కడ కూడా వార్డ్రోబ్ డిజైన్స్ మారే చూడండి, సీలింగ్ డిజైన్స్ కానీ వార్డ్రోబ్ డిజైన్స్ ఇవన్నీ మారే. పెయింట్స్ ఒకటే సిమిలర్గా ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా ఇక్కడ మార్చేశారు వీళ్ళు. సేమ్ అదే ప్లానింగ్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, సేమ్ అదే ప్లానింగ్ ఇది కూడా. ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవడానికి అయితే బాగుంటుంది హౌస్ అనేది, రెంట్లకి ఇచ్చుకోవాలని చెప్పి చూస్తుంటారు కదా, వాళ్ళకైతే బాగుంటుంది హౌస్ అనేది ఇది. అండ్ కన్స్ట్రక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది కన్స్ట్రక్షన్ అనేది. సో చూశారు కదా, ఇది ఇంకొక రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. సో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం చూసినట్లే హౌస్ మొత్తం అంతా కూడా. పైన కూడా మీకు చూపిస్తాను. అండ్ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలి అనుకున్నట్లయితే కనుక, హౌస్ వీడియోస్ ఎట్లాంటి రెగ్యులర్గా చూడాలి అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మనం ఏ వీడియో పెట్టినా కూడా మీరు వెంటనే త్వరగా చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మారే మొత్తం డిజైన్స్ అన్నీ కూడా. ఇక్కడ డార్క్ షేడ్లో తీసుకున్నారు చూడండి, డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది, బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో. సో సేమ్ బయట అవుట్ సైడ్ మనం ఇందాక చూసాం కదా, పైన కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, అట్లనే ఉంటుంది ఇది కూడా. పదండి పైకి అయితే వెళ్దాము. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాము, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, ఇదే మాదిరిగా అంటే మీది ఏదైనా ప్రాపర్టీ సేల్ చేద్దాము అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మన నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ కాల్ కలవకపోతే కనుక వాట్సాప్ చేసినా కూడా పర్లేదు, డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తారు మీకు. మొత్తం స్టెప్స్ చూసారా, గ్రానైట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ అయితే ఇచ్చారు. ఫ్లోర్ పెయింట్స్ కానీ టైల్స్ కానీ అట్లా కాదు, గ్రానైట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ కాలమ్స్ కూడా ఒక 12 కాలమ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ ఒక ల్యాడర్ తీసుకున్నారు, నిచ్చెన అయితే ఇచ్చారు. పైన ఉంటుంది వాటర్ ట్యాంక్ అనేది, అందుకే ఇచ్చారు ఇది. అక్కడ వాటర్ ట్యాంక్ వచ్చింది. సో ఫ్రంట్ రోడ్ కూడా చూపిస్తాను, చూసుకోండి. చుట్టుపక్కల అంతా కూడా ఒకసారి చూసుకోండి, మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాం మీ ఛానల్ అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.